ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. జనవరి నెల చివరి వారంలో వృషభ రాశి వారు అతిపెద్ద శుభవార్తలను వినబోతున్నారు. ఒక సమస్య కూడా రాబోతుంది. ఈ సమయంలో మీ జీవితంలో ఊహించని మలుపు చోటు చేసుకోబోతుంది. అయితే జనవరి నెల చివరి వారంలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు? ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి? ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకుందామండి. కానీ అంతకంటే ముందుగా మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ సమయంలో గ్రహస్థితిలో అనుకూలమైన మార్పుల వలన ఈ యొక్క రాశి వారి జీవితంలో ఊహించని మలుపులు జరగబోతున్నాయి. వృత్తి ఉద్యోగ రంగాల్లో మంచి ఉన్నత ఫలితాలను పొందబోతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో చేతి వృత్తులు పనిచేసేవారు సంఘంలో మంచి గుర్తింపును పొందుతారు. కుటుంబంలో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు ఈ సమయంలో అనుకున్న ఉద్యోగాన్ని పొందుతారు. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి అనుకున్న విద్యా ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా వృత్తి ఉద్యోగాల్లో తొందరపాటు నిర్ణయాలను తీసుకోవడం మంచిది కాదు. దీని వలన మీరు కొన్ని ఇబ్బందులను ఫేస్ చేయాల్సి ఉంటుంది. ధనపరమైన విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు లేకపోవటం వలన మీరు అనుకున్న పనులను పూర్తి చేయడం కాస్త కష్టమవుతుంది. కానీ మీపై మీరు నమ్మకాన్ని కలిగి ఉండటం వలన అనుకున్న పనులను సకాలంలో ఇన్ టైంలో పూర్తి చేయగలుగుతారు. ప్రతి పని ఒక ప్లాన్ ప్రకారం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. న్యాయపరమైనటువంటి విషయాల్లో ఏవైనా కేసులు కోర్టులు మీకు సంబంధించి ఏవైనా కేసులు కోర్టుల్లో ఉన్నట్లయితే ఈ సమయంలో మీ వైపే న్యాయపరమైన తీర్పు లభిస్తుంది. కొన్ని కేసుల్లో కొన్ని సందర్భాల్లో శత్రువులు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. గృహం లేదా స్థిరాస్తులు కొనుగోలు లేదా అమ్మకాల విషయంలో కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. ముఖ్యంగా ధనపరమైన అంశాల్లో జాగ్రత్తగా ఉండాలి. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తులకు అద్భుతమైన సమయంగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ టైంలో ఈ యొక్క రాశి వారు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వారు ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఆలోచించి మీ ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లయితే ఉన్నత స్థాయిని చేరుకుంటారు. ఊహించని విజయాలు మీ సొంతమవుతాయి. గృహ నిర్మాణ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించి ఒత్తిడి వలన ఆపివేసినట్లయితే ఈ సమయంలో గృహ నిర్మాణ పనులన్నీ కూడా సక్రమంగా పూర్తవుతాయి. ఇకపోతే ఎదుటివారు మిమ్మల్ని బాధ పెట్టే మాటలు మాట్లాడినప్పుడు వాటి గురించి మీరు పెద్దగా ఎక్కువగా ఆలోచించడం వల్ల మీకు మానసిక ప్రశాంతత మీరు కోల్పోవడం జరుగుతుంది. కాబట్టి ఈ రాశికి సంబంధించిన వ్యక్తులు అందరూ కూడా అనవసర విషయాలకు ఎక్కువ సమయం కేటాయించకుండా ఉండటమే మంచిది. ఇకపోతే మీ స్తోమతకు మించి అప్పు చేయటం వలన కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. నూతనంగా పెళ్లి జరిగినటువంటి భార్యాభర్తలు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న చిన్న విషయాలను పట్టించుకోకుండా కుటుంబంలో ఉండేటటువంటి పరిస్థితులను అవగాహన చేసుకున్నట్లయితే మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని గుర్తుపెట్టుకోండి. ఒకరితో మరొకరు ఎక్కువ సమయాన్ని గడపటం, ప్రతి విషయాన్ని చర్చించుకోవటం వలన ఎలాంటి ఇబ్బంది దరిచేరదు అని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ టైంలో మీరు చేసే ప్రజాసేవ వలన ప్రజల్లో అభిమానాన్ని పొందుతారు. దీని వలన రాజకీయ రంగంలో అనుకూలమైనటువంటి ఫలితాలను పొందుతారు. ఇక ఈ సమయంలో విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించేవారు విదేశాలకు వెళతారు. తండ్రి ఆరోగ్యం విషయంలో ఈ రాశి వారు చాలా కేర్గా తీసుకోవాల్సి ఉంటుంది. సంతాన విషయంలో ఎక్కువగా ఖర్చు అవుతుంటుంది. వాళ్ళ చదువు కోసం కావచ్చు, ఆరోగ్యం కోసం కావచ్చు, వృత్తి ఉద్యోగాల కోసం కావచ్చు, ఈ సమయంలో ఈ రాశి వారికి అధికంగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. ఇక ఆడంబరాల కోసం ఎక్కువగా ఖర్చు చేస్తుంటారు. కుటుంబ అవసరాల కోసం ఎక్కువగా ఖర్చు పెడుతుంటారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. విహారయాత్రలకు ఎక్కువగా డబ్బు అనేది ఎక్కువ ఖర్చు అవుతూ ఉంటుందన్నమాట. కంట్రోల్లో ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఇక స్నేహితులతో కలిసి ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అనవసరంగా డబ్బు ఖర్చు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. స్నేహితులకు అప్పు ఇవ్వటం వలన లేదా మధ్యవర్తిత్వం వహించడం వలన ఆర్థిక కష్టాన్ని ఎదుర్కొనే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇక స్త్రీలు, ఈ రాశికి సంబంధించిన స్త్రీలు కుటుంబపరమైన విషయాల్లో ఆనందాన్ని పొందుతారు. నూతన ఆభరణాలను ధరించి రాబోయే రోజుల్లో ఎన్నో వినోద కార్యక్రమాల్లో పాల్గొనాలని, శుభకార్యాల్లో పాల్గొనాలని ఆతృతపడే సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి.
కుటుంబపరమైన శుభ కార్యక్రమాల్లో మంచి స్నేహబంధం ఏర్పడుతుంది. నూతన పరిచయాలు మానసిక ప్రశాంతతను, మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్నటువంటి వారికి ప్రేమను వ్యక్తపరిచి ఎదురు చూస్తున్న వ్యక్తులకు అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు ఎదుర్కోబోయే సమస్య ఏమిటి అనే విషయాన్ని చూసుకుంటే, మీతో ఎటువంటి సంబంధం లేని వారు కూడా మీతో వ్యతిరేకతను పెంచుకుంటారు. ఇది మీకు కాస్త ఆశ్చర్యాన్ని కలిగిస్తుంటుంది. అన్నం పెట్టిన చేతిని కుక్క కూడా కరవదు. అలాంటిది నేను సహాయం చేసిన వారు నన్ను ఇబ్బంది పెట్టడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనే ఆలోచన మీలో కలుగుతుంది. మీ ద్వారా ఉన్నత స్థాయిని చేరుకున్న వారు మీ వ్యతిరేకంగా ఉండటం వలన మీరు ఎక్కువగా కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందని గుర్తుపెట్టుకోండి. ఇక మానసిక ఒత్తిడికి గురవుతుంటారు. ప్రతి విషయాన్ని ఎక్కువగా ఆలోచించి అనారోగ్య సమస్యలు కొని తెచ్చుకోవడం కంటే కూడా ఇంతకంటే మీరు జరిగేది అంతా మన మంచికే అని ఆలోచించినట్లయితే, ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించి అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకోవడం కంటే జరిగేది అంతా మన మంచికే అని మీరు ఆలోచించినట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. గుర్తుపెట్టుకోండి ఈ యొక్క రాశి వారు. ఇక ప్రతి విషయాన్ని పాజిటివ్ గా ఆలోచించడం వలన ఈ రాశి వారికి ఈ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇకపోతే వ్యాపారంలో చక్కటి ప్రాఫిట్స్ వస్తాయి. ఇక ఈ సమయంలో మీరు మరింత అభ్యున్నతిని పొందడం కోసం చేయవలసిన దేవతారాధన చూసుకున్నట్లయితే, మంగళవారం రోజు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్లి ఆలయ ప్రాంగణంలో హనుమాన్ చాలీసాను పఠించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇక శుక్రవారం రోజు అమ్మవారి ఆలయానికి వెళ్లి అమ్మవారికి చీర, పువ్వులు, గాజులు సమర్పించడం వలన మీరు చక్కటి అనుకున్నటువంటి పనులను దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. ఇక శనివారం రోజు వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్లి స్వామివారికి మాలను సమర్పించి తులసి దళాలను వేసి నైవేద్యంగా సమర్పించడం వలన అనుకూలమైన ఫలితాలను మీరు పొందడం జరుగుతుంది. ఇకపోతే గురువారం రోజు సాయిబాబా ఆలయంలో శనగలను ప్రసాదంగా పంచిపెట్టడం వలన గురుగ్రహం యొక్క అనుకూలత మీకు లభిస్తుంది. ఇక ఈ సమయంలో వచ్చే ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన ఫలితాలుగా మార్చుకోవడం కోసం మీరు పాటించవలసిన పరిహారాలను చూసుకున్నట్లయితే, తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేత్కార ఈ యొక్క రాశికి సంబంధించి శ్వేతార్క గణపతిని పూజించడం వలన మంచి ఫలితాలను పొందుతారు. గుర్తుపెట్టుకోండి, మీరు చేయవలసిన పరిహారాల్లో మొట్టమొదటిది తెల్ల జిల్లేడు వేర్లతో చేసిన శ్వేతార్క గణపతిని పూజించడం వలన మంచి ఉన్నత ఫలితాలను పొందుతారు. ఇక తెల్లటి వస్త్రంలో బియ్యము, పసుపు రంగు వస్త్రంలో శనగపప్పు, నీలం రంగు వస్త్రంలో తెల్లటి కాగితంపై మీ మనసులో ఉన్న కోరిక రాయాలి. ఈ మూడింటిని కలిపి తెల్ల జిల్లేడు చెట్టుకి ముడుపుగా కట్టడం వలన మీ మనస్సులోని కోరిక చక్కగా నెరవేరుతుంది. నవగ్రహాలను పూజించి వాటికి అభిషేకం చేయటం వలన మంచి ఫలితాలను పొందుతారు. ఇలా వీలు కానట్లయితే మహాశివునికి అభిషేకం చేసి ధాన్యాన్ని గోవులకు పెట్టడం వలన మంచి ఫలితాలను పొందుతారు. మీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు, మీరు అనుకున్న కోరికలు అన్ని కూడా నెరవేరుతాయి. సో చూశారు కదండి, జనవరి నెల చివరి వారంలో వృషభ రాశి వారు ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు, ఈ రాశి వారి జీవితంలో జరగబోయే మార్పులు ఏమిటి, ఈ సమయంలో మరింత అభ్యున్నతిని పొందడం కోసం ఈ యొక్క రాశి వారు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాల గురించి ఈ వీడియోలో మనం చాలా చక్కగా వివరంగా తెలుసుకున్నాం కదండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా సరే వృషభ రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మరి ఇప్పటి వరకు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇక మరొక చక్కని వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.